Hello everyone, నేను మీ మహిళేంద్ర. So let's begin. So today's topic is pre-match bets. So pre-match bets అంటే ఏంటి, pre-match bets లో ఏమేమి వస్తాయి, ఏవి ద బెస్ట్ ప్రీ మ్యాచ్ బెట్స్. ఇప్పుడు ఎట్లా అంటే మనకి స్టాక్స్ ఉంటాయి కదా, స్టాక్స్లో మనకి లాంగ్ టర్మ్ స్టాక్స్ ఉంటాయి. ఎట్లా అంటే నేను చాలా స్టాక్స్ రికమెండ్ చేస్తాను. ఇప్పటివరకు నేను రికమెండ్ చేసిన స్టాక్స్ ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. బట్ ఈ లాస్ట్ 1 మంత్ నుంచి ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కదా, స్టాక్స్ అన్ని కింద పడిపోతున్నాయి. సో క్రికెట్లో స్టాక్స్ ఏంటి అసలు, స్టాక్స్ అంటే మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మన డబ్బులు 100% మీరు పెట్టిన డబ్బుల్లో 1:1, మీరు 100 పెడితే 100, 1000 పెడితే 1000 ఎట్లా వస్తాయి ఈ ఐపీఎల్లో. 2 మంత్స్ ఐపీఎల్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ అని చెప్తా. ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చిన కింద మొత్తం ఎవ్రీ మ్యాచ్ విత్ స్టాట్స్ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లోనే ఫ్రీగా వస్తాయి. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ కూడా మీకు కట్టాల్సిన అవసరం లేదు. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేసరికి మనకి ఎట్లుంటుంది అంటే, మ్యాచ్ ఆడుతున్నప్పుడు మనీ ఏమైనా ఇంపార్టెంట్, మనకి ఎనీ టైం మనీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏ టీం కోసం మనకు అవసరం, ఇమోషన్ వద్దు ఇక్కడ. మనీకి ఇమోషన్ పెట్టుకుంటే వి డోంట్ ఏబుల్ టు మేక్ సక్సెస్ రాదు మనకి. సో మనకు డబ్బులే ముఖ్యం. ఐపీఎల్ వాళ్ళకి డబ్బుల కోసం ఆడుతున్నాం, డబ్బుల కోసం ఆడుతున్నాం. నో ఆర్సీబీ, నో సిఎస్కే, నో ఎంఐ, నో కేకేఆర్, ఏ టీం అయినా సరే ప్లే ఫర్ మనీ. ఓకే. అండ్ ఇంకొకటి మీకు అందరికీ అడ్వైజరీ నా సైడ్ నుంచి ఏంటంటే, మొత్తం 74 మ్యాచ్ మనం ఆడము. 74 సగంలో వీల్ ప్లే ఉండి 30 to 40% మ్యాచెస్ మనం ఆడతాం. మ్యాచ్ మంచిగా ఉంటే వీల్ ఇన్వెస్ట్ మోర్, మ్యాచ్ మంచి లేకుంటే ఇట్స్ నార్మల్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లానింగ్ అంటే నెక్స్ట్ వీడియో వస్తుంది. నెక్స్ట్ 2 hours నేను చేస్తున్నాను ఆ వీడియో కూడా వస్తుంది. సో కమింగ్ టు నెక్స్ట్. సో ప్రీ బెట్స్ బెస్ట్ స్టాట్స్. సో టోటల్ 100 ఇన్ ద టోర్నమెంట్, 5 wickets in the innings, టాప్ బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్. సో నా మొత్తం చాలా స్టాట్స్ ఉంటాయి ఇందులో, అంటే చాలా ప్రీ బెట్స్ ఉంటాయి మనకి ఇందులో. సో అందులో ద బెస్ట్ 100% మనం డబ్బులు వేస్తున్నాం, డబ్బులు గెలవాల్సిందే, ఇంకా సమస్య లేదు అనేవి ఈ 3. సో ఈ 3 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను చూడండి నెక్స్ట్ స్లైడ్. సో ఈ స్లైడ్లో 100% గ్యారంటీ, ప్రీ బెట్స్కి నా గ్యారంటీ ఉంటుంది, 100% మీకు గ్యారంటీ అని ఇస్తాను. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ఈ స్టాట్స్లో మొత్తం టోటల్ 100s లో చూస్తే మనకు కావాల్సింది 3. ఎస్ 2021లో 3 100s అంటే 3 players 100 కొట్టాలి. 2021లో నలుగురు కొట్టారు, 2022లో 8 మంది కొట్టారు, 2023లో 14 మంది కొట్టారు. ఓకే, ఇది అమేజింగ్. సో 5 wickets ఇన్ ఇన్నింగ్స్ రిక్వైర్డ్ 5 అంటే 2021లో 3 members, 2022లో 5 members, 2023లో ఓన్లీ 4 members మాత్రమే తీశారు. బట్ కంపేరబుల్లీ 5 wickets హాల్ అనేది ఈజీ అవుతుంది. ఈజీ అంటే 74 మ్యాచెస్లో వి విల్ గెట్ ఇట్. ఇది 100% సరి అవుతుంది, ఎందుకంటే కమింగ్ మంత్స్కి వచ్చేసరికి ఇది ఆటోమేటికల్లీ ఇది ముందుకు వెళ్ళిపోతుంది. సో తక్కువ అయితే అవ్వదు, ఎక్కువనే అవుతుంది. ఓకే. అండ్ టాప్ బ్యాట్స్మెన్ రన్స్ ఇన్ ఐపీఎల్ 112 అంటే 112 రన్స్ ఐపీఎల్లో టాప్ బ్యాట్స్మెన్ స్కోర్ చేస్తాడు. ఎస్, 2021లో 2 కొట్టారు, 2022లో 3 కొట్టారు, 2023లో 2 కొట్టారు. అంటే టోటల్ 112 రన్స్ అనేది చేస్తారా చేయరా? ఎస్ ఆర్ నో? బేసికల్లీ ఎక్కువ కొడతారా తక్కువ కొడతారా? 112 ఎస్. సో ఇది మన ప్రీ మ్యాచ్ బెట్స్ స్టాట్స్ ఇవి. సో కమింగ్ టు నెక్స్ట్, మీకు మెయిన్ సైడ్లో చూపిస్తా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇవి ప్రీ మ్యాచ్ బెట్స్ ఉంటాయి. సో ఇక మనం ఏం చేసుకున్నాం ఇక్కడ, మనం ఎక్కడ ఉన్నాయి మన బెట్స్. 1 సెకండ్. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి మోస్ట్ వికెట్స్ బై బౌలర్ ఇన్ అన్ ఇన్నింగ్స్ ఆఫ్ ఐపీఎల్ 5 కంటే తక్కువ, 5 కంటే ఎక్కువ. ఓకే, అంటే ఓవరాల్ 5 కొడతారు. 5 wickets అనేది 5 members అనేది ఈజీగా తీస్తారు. మోస్ట్ వికెట్స్ బై బౌలర్ 5 wickets ఈజీగా పడతాయి, మనం 5 ఓవర్ వేసుకోవాలి ఇక్కడ. ఓకే. సెకండ్, ఏ మ్యాచ్లైనా మనకి వికెట్స్ పడిపోతే ఆటోమేటికల్లీ మనం బెట్ అనేది ఆటోమేటిక్గా విన్ అయిపోతాం. సెకండ్, ఇక్కడ మీకు లాజిక్ కూడా ఉంది, చెప్తాను. సెకండ్ ఇక్కడ టాప్ బ్యాట్స్మెన్ రన్స్ ఇన్ ఐపీఎల్ 108 కొట్టరు, 112 కొడతారు. ఎస్, రైట్ సైడ్ అంటే ఎస్, లెఫ్ట్ సైడ్ అంటే నో. బ్లూ కలర్ అంటే ఎస్, పింక్ కలర్ అంటే నో. ఎస్ అని కొడితే మనం ఎంత వేస్తే మనకు అంత లిమిట్ అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంది మనకి ఏమున్నది అక్కడ,
ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ టోటల్ హండ్రెడ్స్ ఇన్ ఐపీఎల్ మీకు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా కదా, టోటల్ హండ్రెడ్స్ ఇన్ ఐపీఎల్. ట్రైయింగ్ టు ఓకే, టోటల్ హండ్రెడ్స్ ఇన్ ఐపీఎల్. ఎస్, 300s ఐపీఎల్లో వస్తాయా? ఎస్, ముగ్గురు 100 కొడతారు. సో టోటల్ ఇక్కడ వస్తే మనకి 300s ఇన్ ఐపీఎల్. ఎస్, మోస్ట్ వికెట్స్ బై బౌలర్ ఇన్ ఎన్ ఇన్నింగ్స్ ఆఫ్ ఐపీఎల్. ఎస్, 5. అండ్ టాప్ బ్యాట్స్మెన్ రన్స్ అండ్ 112. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్ ఫ్యాన్సీ ఈవెంట్స్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 21 మ్యాచెస్. ఈ 21 మ్యాచెస్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి 21 మ్యాచెస్ మాత్రమే ఈ షెడ్యూల్. సో వన్స్ మనకి ఈ వీక్ రాదు, నెక్స్ట్ వీక్లో మనకి ఐపీఎల్ షెడ్యూల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో మ్యాక్సిమం చేంజెస్ చాలా తక్కువ ఉంటాయి, 1-2 అటు ఇటు ఉంటాయి. సో వన్స్ ఆ చేంజెస్ వచ్చిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను. ఈ బెట్స్ మాత్రం వదలొద్దు, ఇవి 100% విన్నింగ్ అనే వస్తాయి మనకి. ఇంకా ఈ ఈ 5 ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 1-1 1-1-2 ఇది తక్కువ అయితే కొన్నిసార్లు ఎవరైనా ఫస్ట్ 21 మ్యాచెస్లో ఎప్పుడైనా ఫస్ట్ 3-4 మ్యాచెస్లో కొట్టేసారు అనుకోండి, ఆ బెట్స్ వ్యాలిడ్ ఉండవు. అదే మనం బెట్ ప్లేస్ చేయలేదు కాబట్టి వ్యాలిడ్ ఉండదు. అప్పుడు ఏంటి, మళ్ళీ ఆడ్స్ అనేది మళ్ళీ చేంజ్ అవుతాయి. సో ఈ బెట్స్ 3 బెట్స్ నా సైడ్ నుంచి 100% గ్యారంటీ మనం ఈ బెట్స్ గెలుస్తాం. సో మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు, మ్యాక్సిమం 25,000 ఉంది. సో మీరు 25,000 25 ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్ చేసుకొని మీకు ఇప్పుడు మనకు పక్క స్లైడ్లో మీకు చూపిస్తాను. సో హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాసెస్. సో ఇక్కడ మనకు ప్రాసెస్ చూసుకుంటే మనకి మ్యాచ్లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది 25, 50, 70 అండ్ 1 lakh రూపీస్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లో మీరు ఏం చేయండి, 25% ఏం చేయండి, ఒక 3 బెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర 1 lakh రూపీస్ ఉంది అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను, లేదు మీ దగ్గర 10,000 ఉన్నాయని పెట్టుకోండి. 10,000 2500 2,500 2,500 2,500 7,500 మీ అలా 3 బెట్స్ చేసేది. ఇట్స్ లాంగ్ టర్మ్, నేను లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను, మ్యాచెస్ గురించి మాట్లాడలేదు. 25% అనేది మీద హ్యాండ్లో పెట్టుకొని ఇంకా వేరే బెట్స్ అనేది చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ మనం ఒకటి ఓడిపోయినా 2 గెలుస్తాం. సో దట్ ఈస్ ద గ్యారెంటీ. 1:1 అయితే మనం 3లో 2 అయితే 100% గెలుస్తాం. నా సజెషన్ అంటే 3లో 3 వీ విల్ విన్, 100% 3 విన్. నేను అంత కాన్ఫిడెంట్గా ఉన్నాయి ఈ బెట్ గురించి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు అనదర్ స్లైడ్. action777.club సెల్ఫ్ డిపాజిట్ అండ్ సెల్ఫ్ విత్డ్రాల్ ఉంటుంది, 24/7 సర్వీస్ ఉంటుంది. 1 రూపీ టు 1 crore నేను గ్యారంటీ, మీకు ఏ ప్రాబ్లం ఇక్కడ ఏం రాదు. ఇక్కడ మీరు ఎవరైనా ఆడుతున్నారు, చాలా మంది ప్లేయర్స్ అందరు ఇక్కడ ఆడుతున్నారు. నా సజెషన్ మీ ఒక్కడికి ఏంటంటే ఎప్పుడు కూడా బోనస్ తీసుకోకండి. బోనస్ వల్ల తీసుకుంది ఏంటంటే చాలామంది బోనస్ రోల్ ఓవర్ చేసేసి బోనస్ మొత్తం విత్డ్రాల్ చేస్తున్నారు. కొంతమందికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ మీరు బోనస్ తీసుకుంటే మంచి రోల్ ఓవర్ చేసి ఆడండి. ఒక 2-3 మ్యాచ్లు మొత్తం రోల్ ఓవర్ చేసి ఆడితే మీకు ఏ ప్రాబ్లం లేదు. బోనస్ తీసుకోకపోతే మీకు ఎనీ టైం డిపాజిట్ చేసుకొని ఎనీ టైం విత్డ్రాల్ చేసుకొని మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముండవు. మాక్సిమం 60 minutes మనకు విత్డ్రాల్స్ అని వస్తాయి. నో కేవైసీ, నో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ విత్డ్రాల్. నా సజెషన్ బోనస్ తీసుకోవద్దు. ఓకే, అండ్ కమింగ్ టు అనదర్ థింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బట్ కమింగ్ టు అనదర్ థింగ్, మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే ఎవరెవరైతే ఆడుతున్నారో ఇక్కడ ఆడిన వాళ్ళకి మీ లిమిట్ ఒకవేళ 50,000 పైన ఉంటే మీరు ఏం చేయండి అంటే, మీకు నేను పర్సనల్గా నాకు డిఎం చేస్తే మీకు ఒక లింక్ ఇస్తాను. ఓకే, ఆ లింక్లో మీరు ఒకవేళ డిపాజిట్ చేసుకొని మీకు బోనస్ రాదు, అందులో మీకు 10% లూజింగ్ వస్తుంది ఎవ్రీ వీక్. మీరు ఒకవేళ మీరు డిపాజిట్ 5,000 చేసుకున్నారు, అందులో 5,000 మీరు ఒకవేళ ఇన్ కేస్ ఓడిపోతే మీకు ఆ 5,000 10% అనేది మీకు మళ్ళీ విత్డ్రాల్ కూడా ఇచ్చేస్తారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ విత్డ్రాల్ దే విల్ పుట్ ద సేమ్ మనీ ఇన్ యర్ వాలెట్, యూ కెన్ ప్లే అగైన్. సో ఇది ఒకటి నా సైడ్ నుంచి నేను యాక్షన్ ట్రిపుల్స్ ఆది వాళ్ళకి నేను సజెస్ట్ చేసిన, నాకు ఇట్లా కావాలి ఆఫర్ అంటే, సో దే హ్యావ్ గివెన్ ఇట్. ఓకే, సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు డిఎం చేయండి. డిఎం చేస్తే మీకు డీటెయిల్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీ ఐడి తీసుకోవచ్చు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే పర్ డైలీ ఓన్లీ 1 విత్డ్రాల్ మాత్రమే. మీరు ఎప్పుడైనా ఏమైనా విత్డ్రాల్ పెట్టుకుని 1 టైం విత్డ్రాలే, నో బోనస్ ఏం లేదు. ఓడిపోతే మాత్రం మీకు 10% అనేది లూజింగ్ మనీ కింద వస్తుంది. ఆ మనీ మీకు విత్డ్రాల్ చేసుకోవచ్చు, లేదా ఆ మనీ వ్యాలెట్లో వేసుకోమన్నా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఎక్కువ హై లిమిట్ ఆడే వాళ్ళకి 50,000 మినిమం ఆడే వాళ్ళకి ఇది ఆఫర్. మిగతా వాళ్ళందరూ యూ కెన్ ప్లే ఇన్ action777.club. ఇందులో ఆఫర్లు ఏముండవు, ఓన్లీ ఫ్లాట్ 5% బోనస్ మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం 60 minutes మనకు విత్డ్రాల్స్ వస్తాయి. సో ఒకవేళ ట్రాఫిక్ టైం ఉంటుంది, కొన్నిసార్లు హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది, అంటే ట్రాన్సాక్షన్స్లో ఉంటాయి కదా, సో వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అని వస్తే మీరు కొంచెం వెయిట్ చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
ఐ విల్ టెల్ యూ, ఇందులోనే చెప్పేస్తాను. సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ దిగ్ పంచాంగం అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి మీరు లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఎవ్రీ డే నేను గుడ్ టైం అనేది ఫాలో అవుతాను. ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద డే మనం డబ్బులు పెడుతున్నాం. డబ్బులు పెట్టినప్పుడు మీకు నమ్మకం ఉంటే మీరు ఆడండి, మీకు నమ్మకం ఉంటే మీరు ఫాలో అవ్వండి, మీకు నమ్మకం లేకపోతే మీరు ఫాలో అవ్వకండి. ఇట్స్ అప్ టు యూ. నా సజెషన్ ఏంటంటే ఛానల్లో మొత్తం అంతా ఫ్రీగా అప్డేట్ చేస్తాను. ఓకే, ఏ టు జెడ్ ఏ టైం ఏంది గుడ్ టైం అన్నీ అప్డేట్ చేస్తాను. కొంతమంది నచ్చదు, కొంతమంది కమెంట్స్ కూడా వస్తాయి, నువ్వేంది అది ఎక్సెట్రా. బస్ నా పైసలు నాకు ఇంపార్టెంట్, నా దగ్గర నాకు ఇంపార్టెంట్. మీ పైసలు మీకు ఎంత ఇంపార్టెంట్, నా పైసలు నాకు అంత ఇంపార్టెంట్. కాబట్టి నాకు మంచి జరుగుతుంది కాబట్టి మీ అందరు కూడా మంచిగా చెప్తాను. సో ఇక్కడ ఈ డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి సరిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత టుడే కొట్టండి, ఎప్పుడైనా కొడితే టుడే కొట్టండి. కొట్టిన తర్వాత కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ పంచాంగం ఇది, మనం తెలుగు అందరూ పంచాంగం శ్రీరామనవమి అందరికీ దేవుడుకి, ఈవెన్ దేవుడి దగ్గర కూడా విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు అభిజిత్ ముహూర్తం అనేది మనకి పెట్టండి. మీ అందరికి తెలుసో తెలియదో మీ అందరికీ 1 సెకండ్, మీ అందరికి తెలుసో తెలియదో ఇది ప్రాసెస్ అనేది ఫాలో అవుతాం. సో బ్రహ్మ ముహూర్తం అంటే పొద్దున 4:49 నుంచి 5:36. ఇది ద బెస్ట్. కానీ కస్టమర్ సపోర్ట్లో ఉంటారో లేదో నాకు తెలియదు. బట్ నా సజెషన్ అయితే ఒకవేళ అది మిస్ అయితే మ్యాండేటరీగా మీరు ఈ 12 అభిజిత్ ముహూర్తంలో మీరు కంపల్సరీ డిపాజిట్ చేసుకోండి. ఎవ్రీడే మీరు డిపాజిట్ చేసిన టైంలో ఈ టైంలో డిపాజిట్ చేసుకోండి. ఒకవేళ ఆ టైం మిస్ అయితే విజయ ముహూర్తంలో డిపాజిట్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ సజెషన్, ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు అది కాకపోతే ఫస్ట్ ఇది ప్రిఫరెన్స్ బ్రహ్మ ముహూర్తం, లేదు అంటే ఇది లాస్ట్ ఆప్షన్. ఇది 1, 2, 3. ఎందుకంటే ఈ టైం అందరు కుదరదు కాబట్టి నేను ఈ టైం మాత్రం పెట్టుకున్నా. మీరు అలారం పెట్టుకొని ఈ టైంలో డిపాజిట్ చేసుకోండి. 12:4 కదా 12:10కి పెట్టుకోండి, 12:50 కదా 12:53 కదా 12:45 లాస్ట్ టైం పెట్టుకోండి. ఎందుకంటే డిపాజిట్ కొన్నిసార్లు టైం పడుతుంది, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు డిపాజిట్ ప్రాబ్లమ్ వస్తే మీరు కస్టమర్ కేర్కి ఇమీడియట్గా మెసేజ్ చేసి నాకు చెప్పండి బాస్ ఇక్కడ డిపాజిట్ ప్రాబ్లమ్ వస్తే నాకు వేరే అకౌంట్ ఇస్తే వాళ్ళు టక్కన వేస్తారు, మీరు అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. నా సజెషన్ మీరు ఎండ్ మ్యాచ్ అర్ధగంట స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు డిపాజిట్ చేస్తే అది డేంజర్ ఎప్పటికీ. ఎందుకంటే ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత మీకు ఫెయిల్ అయితే యూ నీడ్ టు వెయిట్ ఫర్ 48 hours. సో మీరు నాకు మళ్ళీ పోక్ చేస్తారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రావద్దని మేము అందరికి ముందు నుంచే గైడ్ చేస్తున్నా. ఇదే నా సజెషన్. మనం అందరం డబ్బులు గెలవాలి, మనందరికి డబ్బులు రావాలి. ఇదే మన గోల్. నాకు ఇంకా వేరే గోల్స్ ఏం లేవు. మొత్తం అన్నీ ఫ్రీగానే వస్తాయి మన దగ్గర. ఏది కూడా మనకేం డబ్బులు ఏం తీసుకోం మన దగ్గర. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చితే మీరు షేర్ చేయండి. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది అండ్ ఐ విల్ బి అప్లోడింగ్ నెక్స్ట్ 30-40 minutes. కొంచెం వర్క్ ఉంది అందులో. అది ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్లానింగ్ ఫర్ ఆల్ IPL మ్యాచెస్ మీకు అప్డేట్ చేస్తాను మీకు. యాజ్ వెల్ యాజ్ బుక్స్ ఎట్ లాస్ట్ కట్ అయిందని అది కూడా ఇంకో వీడియో కూడా వస్తుంది. ఇవాళ అన్ని వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.